సార్ థియేటర్స్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా థియేటర్స్ అనేది ఒక జెన్యూన్ ప్రాబ్లం అక్కడ కనపడుతుంది, అంత బ్లడ్ బాత్ లిటరల్గా. మరి బట్ ఆ ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని, సరే మీరు బంద్కి కొంతమంది ట్రై చేశారా ట్రై చేయలేదా అన్ని పక్కన పెట్టండి, ఒక జెన్యూన్ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి సినిమాని లాక్కొచ్చి మధ్యలో అడ్డుపెట్టి మొత్తం ఆ టాపిక్ మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపుతున్నారు అనే ఒకే ఒక పాయింట్ మీద ఆపేశారు. అదేనండి చాలా అక్కడ పెద్దది ఏంటి, అప్పటికే మే 31కి ఒక సినిమా అనౌన్స్ అయింది, జూన్ 6కి తగ్స్ లైఫ్ ఉంది, ఆ 2 సినిమాలు రావాలి కదా, జూన్ 12కు కళ్యాణ్ గారి సినిమా ఉంది. అప్పుడు అంటే ఈ 2 సినిమాలు ఏంటి రిలీజ్ అవ్వాలి కదా, తగ్స్ లైఫ్ పాన్ ఇండియా సినిమా కదా, తెలుగు స్టేట్స్ వదులుకోరు కదా. సో ఏదైతే కళ్యాణ్ గారిని వాడుకోవాలని ట్రై చేసి అలా డ్రైవ్ చేసి వాడుకున్నారు అంతే. నా పాయింట్ ఆ ఇష్యూ ఇప్పుడు ఆగిపోయినట్టేనా లేకపోతే ఏంటి మరి తెర మీద ఎవరు ఇంకేముంది, ఇప్పుడు ఇష్యూ ఏం లేదుగా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏం డిసైడ్ అవుతారో, అసలు ఇష్యూ లేదంటున్నారు ఇప్పుడు ఇష్యూ ఏముంది, ఇంకా ఇష్యూ లేదుగా. ఇప్పుడు థియేటర్లో ఎవరైతే పర్సంటేజ్కి వేసుకుంటారో, రెంట్కి వేసుకుంటారో, సినిమాని బట్టి వేసుకుంటున్నారు, వెళ్తున్నారు. పోతే థియేటర్స్ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా క్లోజ్ చేసుకుందామని క్లోజ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాయి. క్లోజ్ అవుతూ వెళ్తాయి అనుకో, డిపెండెన్స్ విల్ బి ఓన్లీ ఆన్ మల్టీప్లెక్స్. అప్పుడేమిస్తాం, అంతే కదా, పర్సంటేజ్ ఇస్తున్నాంగా, వాళ్ళు అడిగింది ఇస్తున్నాం. కనీసం ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్తో. వాళ్ళు వింటారు, ఫిక్స్డ్ టర్మ్స్. అదేగా మీరు ఇప్పుడు పుష్ప 2 రేట్లు తెచ్చుకుని కూడా వేయలేదు కదా, అందుకే కదా వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాను ఒప్పుకోలేదని చెప్పి వేయలేదు కదా వాళ్ళ బెనిఫిట్ షోస్. సార్ హరిహర వీరమల్లు మీరు నైజాంలో బిగ్గెస్ట్ ప్లేయర్, మీరే సినిమాలు కొంటున్నారు, మైత్రిలో ఆబ్వియస్లీ వాళ్ళ సినిమాలు వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ఏంటి మరి మీరు? మేము తగ్గించేసాంగా, సినిమాలు తగ్గించేసాను. ఐఎమ్ వాచింగ్ షోని, నేను చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అయితే హరిహర వీరమల్లు కూడా నేను ఏ సినిమాలో నేను టచ్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ వాచింగ్. ఓకే సార్, ఎందుకంటే చెప్పండి సార్. సొంత సినిమాలు ఇప్పుడు తమ్ముడు రిలీజ్ చేయాలి, జూలై 4th అంతా దాని మీదే ఫోకస్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేసుకోవాలి, ముందు జనాల్ని థియేటర్కి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ మీదే ఫుల్ ఫోకస్. సార్ మీరంటే పడిన వాళ్ళ గురించి మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్ ఇది, రాజు గారు థియేటర్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు, బట్ అయినా థియేటర్స్ వదిలేయకుండా, ఆ లీజ్ వదిలేయకుండా ఎందుకు పట్టుకుంటున్నారు? ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉన్నాయండి థియేటర్లు. సరే, ఇప్పుడు అగ్రిమెంట్ ఉన్నాయి మీకు, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, మైత్రి లాంటి వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంటారు, రెడీగా ఉంటే ఇచ్చేస్తాం. ఆల్ థియేటర్స్ ఇవ్వడానికి నేను రెడీ, తీసుకునే వాళ్ళు ఉంటాయి, ఒక సమస్య పోతుంది ఆన్ రికార్డ్. మా థియేటర్లు అన్నీ మా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు తీసేసుకోవడానికి ఎవరైనా రెడీ ఉంటే ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు ఇప్పుడు సిటీలో సినిమా రిలీజ్ అయితే 4-5 థియేటర్లు తప్ప లేవు మాకు. కొంచెం చాలా సినిమా మంజుమల్ లాంటి బాయ్స్ లాంటి సినిమాకి కూడా కుకట్పల్లిలో థియేటర్ రాలేదు అని అలా అంటున్నారు కదా. కంప్లైంట్ అక్కడ పక్కన ఏముంది అనేది చూడాలి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అంటే మళ్ళీ ఒక చిన్న సినిమా వస్తుంది, ఆ వీక్ ఏం సినిమాలు ఉన్నాయి, ఏం ఆడుతున్నాయి. ఒకటి క్లాష్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక వార్ అంటే వార్ జరుగుతుందండి. ఇది వన్ సైడ్కి జరగదు వారు. నేను ఇప్పుడు సెలబ్రిటీని కాబట్టి నా పేరు పడతారు, ఇది తగులుతూనే కదా. వన్ సైడ్ వార్ ఎలా ఉంటుంది, మరి ఇక్కడ సైడ్ ఎందుకు ఓపెన్ కాదు? ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా ఓపెన్ అవ్వాలి కదా. వన్ సైడ్దే మాట్లాడతారు ఎందుకు? వారు జరిగితే 2 తగులుతూనే వార్ అవుతుంది. సార్ మార్కో డైరెక్టర్తో ఒక అనౌన్స్ చేశారు, ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. బట్ ఏంటంటే మొన్న హీరో మార్కో 2 చేయడానికి చాలా భయపడి డ్రాప్ చేసేస్తుందని, నేను చేయట్లేదు, చాలా నెగిటివిటీ వస్తుంది ఆ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పారు. రాజు గారు మరి అది పెద్ద రిస్క్ ఏమో? నో, నేను నెగిటివ్ సినిమా చేయను కదా, నా కథ వేరు. నాకు ఒక స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ మీద వర్క్ చేస్తాను. మార్కో స్టైల్లో బ్లడ్ గిడ్ అంటే యాక్షన్ ఉంటుంది. బ్లడ్ అంటే మరి యాక్షన్ ఫిలిం అని చూసారా మార్కో? మీరు ఎలా అనిపించింది? మరి జనాలు పెద్ద సూపర్ హిట్ చేశారు కదా, జనాలకు ఏం కావాలో అది ఇవ్వాలిగా. నేను ఇదే తీస్తా అంటే కుదరదుగా, మరి ఎందుకు అంత పెద్ద హిట్ చేశారు? ఓకే, సో సంక్రాంతికి వస్తుందంతో రాజుగారు కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టినట్టేనా? అంతేగా, అది మీకు నిజమైన గేమ్ చేంజర్ అదే సినిమా. సో ఆ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తారా? తమ్ముడు ఈజ్ వెరీ గుడ్. నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. థియేటర్లో ఆడియన్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక సెకండ్ హాఫ్లో ఒక 45-50 minutes ఎట్ స్టెచ్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి కొంచెం మ్యాజిక్ ఉంటాయి థియేటర్. నిన్న మీరు కుబేరా ఈవెంట్ చూసారా? నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆడియన్స్ రైట్ ట్రాక్లో ఉన్నారు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ ట్రాక్లో ఉంది, మీడియా రైట్ ట్రాక్లో ఉంది, కరెక్ట్ రివ్యూలు రేటింగ్స్ వేసారు కాబట్టి రైట్ ట్రాక్లో, అందరూ రైట్ ట్రాక్లో ఉన్నారు అన్నారు. మీరు నమ్ముతున్నారు అయితే ఇప్పుడు? అంటే ఒక వర్గం ఏంటంటే ఏం చెప్తారంటే మొత్తం ఇదంతా కంప్లైంట్సే కదా మనకి. నాగార్జున గారు ఏమో డైరెక్ట్గా అందరూ రైట్ ట్రాక్లో ఉన్నారు అన్నారు. మీరు నాగార్జున చాలా పాజిటివ్ వ్యక్తి.
మీ స్టైల్లోనే చెప్పారు.